ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరేందిరా అట్లా చూస్తుండారో? మీరైనా మీ నాయనకో మాట చెప్పండి. అత్త, నువ్వు భయపడి అందరినీ భయపెడుతున్నావు. ఇప్పుడు ఈ పరిహారం ఏదో చేసినంత మాత్రాన వదిలేస్తావన్న నమ్మకం అయితే నాకు లేదు. నాన్నని కాదని నేనైతే ఏం మాట్లాడలేను. అంతేరా, మీరందరూ ఒకటి. నేనొక్కదాన్ని పరాయిదాన్ని. నా మాట ఎవ్వరూ తీసుకోరు. అంత మీ ఇష్టమైపోయి ఉండదు కదా. ఇంకా నేనుండడం ఎందుకో? నా దారిన నేను పోతా. ఏంటమ్మా నువ్వు చిన్నపిల్లలాగా? ఇప్పుడు నీకేంటి? పరిహారం చేయించాలంతేగా. సరే, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నాన్న చెప్పాడు కదా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని. ఇప్పుడైనా కాస్త ప్రశాంతంగా ఉండత్తా. నువ్వు భయపడినట్టు అసలు ఏమీ జరగదు. నీ భయం పోవడానికి ముందేదో పరిహారం చేయించేసేయ్. అది కూడా నా కోసం కాదు, నీ కోసం. నువ్వేమిరా మిడిగుడ్లేసుకొని చూస్తుండావో? మీ నాయన నన్నట్టు అంటుంటే సమ్మగా ఉండదు కదా నీకో. ఆడికి పోయి రచ్చ చేస్తాండావు, ఏడకొచ్చి పరిహారం అంటుండావు. నాకేమో నువ్వేదో ప్లాన్ చేస్తుండావు అనిపిస్తుండదు అత్త. అని అదేందనేది నాకు అర్థం కావట్లా. అబ్బబ్బబ్బా, పెద్ద సైంటిస్ట్ వచ్చినాడు రీసెర్చ్ చేసేదానికి. ఏయ్ పొరపా. బాధొచ్చినా సంతోషం వచ్చినా పోతావుగా, ఆడికి పో. నా బాధతో నేను పడతా. అట్టేట పోతానత్త. అన్న పెండ్లి కావాలని నాయన అంటాడు. నాయన మాట నిలబడాలి కదా. అన్న పెండ్లి అయ్యిందాక నేను యాడికి పోయేదిలే, ఏడ్నే ఉంటా. నీ మనసులో ఏం ఆలోచిస్తుండావో కనిపెడతా. వీడొక్కడున్న ప్రాణానికి ఎప్పుడన్నా ఏదైనా చెప్తే వీడొక్కడే వినేవాడనుకున్నా. వీడు కూడా అడ్డం తిరుగుతున్నాడు. ఛ! మర్యాదగా ఈ పెండ్లాపినారా సరే, లేదంటే ఈయనే నేను చచ్చిపోతా. అర్జునా, అత్త, ఆ అబ్బోడిని చూసుండావా? రెడీ అవరా, గుడికి వెళ్దామంటే నేను రాను అన్నాడత్త. ఎందుకు రాడు? ఇంట్లో ఉండి ఏం చేస్తాడంట? ఆ చిరు, చిరు, ఏయ్ చిరు, ఏయ్ ఏం చేస్తుండవురా? ఏమత్తా? నువ్వేందిరా బిన్న రెడీ అవ్వకుండా ఇంకా పంచే బనేనేసుకుని కూర్చొనుండావు? నేనెందుకులే, మీరు పోయిరండి అత్త. అర్జున్ కూడా రమ్మని చెప్పినాడు కదా. రావడానికి ఏమి నీకు మాయ రోగం? పో, పోయి బిన్న రెడీ అయ్యరా పో. ఓ అత్త, మీరందరూ రా రా అని పిలుస్తారు. మా అత్త పిలిచినది, మా అన్న పిలిచుండాడని నేనేమో మా సినిమా హీరో మాది రెడీ అయ్యి వస్తానా? అట్ట రెడీ అయ్యి గుమ్మందాటి రాగానే అర్జుడు వాకిట్లో పులుంటది. ఆడెందుకు ఎవరు రమ్మన్నాడని ఆయన గాండ్రిస్తాడు. ఆయన గాండ్రింపులకు భయపడి మీరెవ్వరూ ఏమి మాట్లాడలేరు. ఇదంతా నాకు అవసరమా చెప్పు? మీరు పోయిరండి, నేను నిమ్మలంగా లెమన్ టీ తాగుతాను. సర్లే, నువ్వు ఇంట్లోనే ఉంటానంటున్నావు అంతే కదా. సరే, ఇంట్లో ఎవరో ఒకరు లేకపోతే ఏం బాగుంటదిలే కానీ బట్టలు ఉతికేసుండాయి, అవి తీసి ఆరబెట్టు. నీ గదిలో ఉన్న ఈ చెత్తంతా తీసి బయట పెట్టు. బయట ఆరేసిన బట్టలన్నీ బాగా ఆరగానే మడత పెట్టు. ఏందత్తా, నీ పనులన్నీ నాకు అప్పచెప్పేసి పోతాండవా? ఇంట్లో ఉన్నందుకు నాకు ఇది పనిష్మెంట్ అయ్యింది. నేర్చుకోరా, తప్పే ఉండది. ముందు ముందు అవసరం పడుతుందో ఏమో. మా అన్న ఎదురు చూస్తుంటాడు, పోయేస్తున్నా. బిన్న ఆ పనులన్నీ చేసి పెట్టు. మా
అత్తేమో పరిహారం చేయాలా అని ఎంత తపన పడుతుండదంటే ఆడగానే మనం మెలుగు పెట్టుండదా? మా అత్తను నమ్మడానికిలా. ఈ బొబ్బలాటం చూస్తుంటే ఆడేదో మెలికి పెట్టినట్టే ఉన్నది. ఓ అమ్మో, మా అత్తను అట్ట ఈడిసి పెట్టకూడదు, బెన్నబోయి ఆపాల. ఐ విల్ గో. నాకిక్కడ ఉండాలని లేదు. నేను అనుకున్నది ఏది జరగడం లేదు. వైశాలి, కొంచెం ఆగు. ఎందుకంత ఆవేశం? ఆవేశం కాక ఇంకేం మిగిలిందత్తా? మనం ఏదనుకున్నా అది జరగడం లేదు. మన ప్రయత్నంలో లోపం లేదు కదా. ఈ పెళ్లి చెడగొట్టడానికి చేయాల్సిన పనులన్నీ చేశాం. జాతకాలు కుదరవని చెప్పించాం, ప్రాణగండం ఉందని చెప్పించాం. పూజారి గారు చెప్పిన మాటలతో మా వదినలో భయం మొదలైంది. ఆ భయం అలాగే ఉండాలి. అప్పుడే ఈ పెళ్లి జరగకుండా మా వదిన అడ్డుపడుతుంది. అవును చేశాం, బట్ వాట్ ఈస్ ద యూస్? పరిహారం కోసం అని చెప్పి ఏకంగా గుళ్ళో పూజ చేస్తున్నారు. ఒకవేళ అదే జరిగిందంటే ఇంకేం ప్రాబ్లం లేదని పెళ్లి కూడా చేసేస్తారు. వాళ్ళిద్దరూ ఒకటైపోతారు. మనం ఇద్దరం ఉండంగా పరిహారం ప్రశాంతంగా ఎలా జరుగుతుంది చెప్పు? ఏమో అత్తా, నాకు నమ్మకం పోయింది. మనల్ని మనం నమ్ముకోవాలి. చివరి వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. అన్ని రోజులు వాళ్లవే ఉండవు. ఏదో ఒక రోజు మనది కూడా ఉంటుంది. ఒక్కసారి కథ మనకు అనుకూలంగా మారింది అంటే అక్కడి నుండి కొత్త కథ మనం రాస్తాం. ఇప్పుడు గుళ్ళ పరిహారం చేస్తారు. పరిహారం కూడా పాడైపోయిందనుకో, అప్పుడు ఏమనుకుంటారు? వాళ్ళు చెప్పింది నిజమే, చివరికి పరిహారం చేద్దామనుకున్నా జరగలేదు కాబట్టి ఈ పెళ్లి చేయటంలో అర్థం లేదని అన్నపూర్ణోదిన అడ్డం తిరుగుతుంది. ఇప్పటి వరకు బావగారు మనందరి మాట కాదు అని ఉండొచ్చు. ఇదే జరిగింది అంటే బావగారు కూడా మాట్లాడలేరు. అంతే అంటావా అత్తా? అంతే ఏంటి? ఏం చెయ్యాలి అనేది నువ్వు ఆలోచించు. నేనేం ఆలోచించాలో నేను ఆలోచిస్తాను. సరే అత్తా, నువ్వు చెప్పావు కాబట్టి నీ మీద నమ్మకంతో వస్తున్నాను. నువ్వు నన్ను నమ్మడం కాదు, నేను నిన్ను నమ్ముకున్నాను. నువ్వు ఈ ఇంటి కోడలివి కావాలి. ఈ ఇంటి మీద పెత్తనం నీకు రావాలి. చాటున ఆ పెత్తనం నేను అనుభవించాలి. ఓకే, వాళ్ళు గుడికి వెళ్తున్నారు. త్వరగా బయలుదేరదాం పద. అది అలా అన్నావు, బావుంది. పద. ఇప్పుడు వీడెందుకు పెళ్లికి వెళ్తూ పిల్లిని సంకర పెట్టుకుని వెళ్ళినట్టు?